కోరమండల్, రాయపురం, శతాబ్ది, రాయపురం, వైగై, రాయపురం. ఇప్పుడు కోవై కూడా రాయపురమే అండి. కోవై పేరు క్లాస్ ఉంటుంది కానీ బండి మాత్రం పక్క మాస్ అండి బాబు. మన మాస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఆఫ్ ద ఊరమాస్ బండి మన కోవై అనమాట. చెప్పే కదా బండి పేరు పరంగా మాసే, రెండు పరంగా మాసే. మాకు కొట్టు దాటి వందండి అండి. శతాబ్ది ముందే పరిగెడుతుంది, శతాబ్ది కంటే బాగా పరిగెడుతుంది. Chennai to Coimbatore people, tension why because we have 4 why. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరొక కొత్త వ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ట్రైన్ వ్లాగ్లో అనమాట. నేను ప్రజెంట్ మన చెన్నై మహానగరంలోని డాక్టర్ ఎంజీ రామచంద్రన్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట ఉన్నా అండి. ఈ రోజు ఇక్కడ నుంచి నేను ట్రావెల్ ట్రైన్ వచ్చేసి వెరీ స్పెషల్ ట్రైన్ అనమాట. ఆ ట్రైన్ ఏదో కాదు, ద ప్రెస్టీజియస్ ట్రైన్ ఆఫ్ సదర్న్ రైల్వే, ద హై డిమాండ్ ట్రైన్ బిట్వీన్ చెన్నై టు కోయంబత్తూర్, నన్ అదర్ దెన్ ట్రైన్ నెంబర్ 12675 డాక్టర్ ఎంజీఆర్ రామచంద్రన్ చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్ కోవై ఎక్స్ప్రెస్ అనమాట. మన కోవై ఎక్స్ప్రెస్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 11 నుంచి 6 డిపార్ట్ అవుతుంది అనమాట. కరెక్ట్ టైం వచ్చేసి 5:20 అవుతుందండి. మరో 50 నిమిషాల్లో మన ట్రైన్ చెన్నై నుంచి డిపార్ట్ అవుతుంది అనమాట. బయట మెచ్చిపోతుంది నైట్ టైము. ఆ చెన్నై సెంట్రల్, ఇది ఇక్కడ ఆటో స్టాండ్, క్యాబ్ స్టాండ్, అక్కడేమో సరే గుడి ఉంది. ఇక్కడ మెట్రో అనమాట, మెట్రో ఏరియా. ఇది ప్రీపెయిడ్ ట్యాక్సీ బూత్ అనమాట. అది సబర్బన్ టర్మినల్ అనమాట. ఇది మన చెన్నై ఎంజీ రామచంద్రన్ చెన్నై సెంట్రల్ అనమాట. ఆనంద భవన్, తర్వాత హరియానంద భవన్, వెయిటింగ్ ఏరియా అనమాట. కోవై ఎక్స్ప్రెస్ అండి తమిళనాడు క్యాపిటల్ అయిన చెన్నైని, అలాగే తమిళనాడు సెకండ్ లార్జెస్ట్ సిటీ అయిన కోయంబత్తూర్ని కలుపుతుంది అనమాట కోవై ఎక్స్ప్రెస్. అందుకే ఈ ట్రైన్ అంటే చాలా మంది చాలా ఇష్టం అనమాట. కోవై పేరు క్లాసిక్ ఉంటుంది కానీ బండి మాత్రం పక్క మాస్ అండి బాబు. మీకు చాలా ఐఎన్ఈ జిల్లా ఉంటుంది. అక్కడేమో హరియాణ ఆనంద్ భవన్, తర్వాత రామాలయం, రామరాజ్, ఇక్కడ మెటల్ స్టాప్. ఇక్కడ నాకు జింజర్ టీ చాలా ఇష్టం అండి. ఇది పేరుకి కాఫీ హౌస్, నీకు టీ తాగుతుంది అనమాట. వచ్చినా అండి మన మెటల్స్ కాఫీ హౌస్ లో ఇది టీ తాగుతుంది అనమాట. జింజర్ టీ చాలా ఇష్టం అనమాట. పేరుకి కాఫీ హౌస్, నేను తాగేది మాత్రం టీ అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇప్పుడు మార్నింగ్ 5:20 అవుతుంది కదా, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తామని చెప్పి కాఫీ టీ రైట్ చేస్తాను. టీ బోర్డు 12675 కోవై ఎక్స్ప్రెస్ 6:10 డిపార్చర్, ప్లాట్ఫామ్ నెంబర్ 11. వావ్, కమాన్. వావ్, కోవై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్ జంక్షన్ కోవై చేరికారికి వచ్చేసి అనమాట. కోవైలో చేరిక రెండు మాత్రమే ఉన్నాయి అనమాట. వైగేలో 3 ఉన్నాయి, కోవైలో 2 ఉన్నాయి, వినాయకులో 4 ఉన్నాయి అనమాట. చూసారా, 2 చేరిక డెడికేటెడ్ చేరికారికి వచ్చేసి అనమాట. సెకండ్ సిటీకి వచ్చేసి అనమాట. సెకండ్ సిటీకి రిజర్వేషన్కి వచ్చేసి అనమాట. ఇవి మొత్తం 11 ఉన్నాయి దీంట్లో. ప్యాంట్రికర్ అండి,
మన కోవైలో డెడికేటెడ్ ప్యాంట్రీ ఉందన్నమాట. మనకి ఫుడ్ పరంగా, స్నాక్స్ పరంగా, టీ కాఫీ పరంగా ఇబ్బంది ఉండదు. ఇది మంచి ఆప్షన్. మన కోవైలో అండి నేను ట్రావెల్ చేయడానికి వచ్చేసి D12 అనమాట. సీట్ నెంబర్ 72 అనమాట. మన కోవై వచ్చి ఒక ఇంటర్సిటీ ట్రైన్ అనమాట. దీనిలో ఖాళీ చైర్ కార్ సెకండ్ కోచ్లే ఉంటాయి, పడుకోవడం దీంట్లో ఏమి ఉండవు అనమాట. నేను కోవై ఎక్స్ప్రెస్ అండి 2021 ఆగస్టులో చేశా. ఎప్పుడు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిన కొత్తలో మన కోవై LHB అని కొత్తలో చేశాను అనమాట. తర్వాత ఇప్పుడు చేస్తున్నా 2026లో. అంటే అప్పటికి 5 సంవత్సరాల గ్యాప్ అనమాట. అప్పుడు హిందీలో చేసా, ఇప్పుడు తెలుగులో చేస్తున్నా. అది డిఫరెన్స్ అంతే. ఇంకొంచెం ఎంటర్ అవుతున్నాను అనమాట. వచ్చేసాను. ఇదే మన సెకండ్ సిట్టింగ్ కోచ్ అనమాట. వావ్, కోవై యొక్క సెకండ్ సిట్టింగ్ ఇంటర్ అనమాట. అప్పుడు ఎప్పుడు ఎక్కే కదా చూడండి, ఈ సీట్లు వచ్చాయన్నమాట. కోవై LHB అయినప్పటి నుంచి ఇవే సీట్లు అండి. కానీ ఈ సీట్లో సీట్స్ అంత బాగుండదు, కాకపోతే లెగ్ స్పేస్ బాగుంటుంది, ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయండి. అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. నాదేమో సీట్ నెంబర్ 72 అనమాట. 72 D12 72 వెనక్కి వెళ్తున్నానండి. 72 ఎక్కడ 72 ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? ఇదే అండి 72 విండో సైడ్. అబ్బా, ఇటు వచ్చిందండి బాబు. అలా వస్తుంటే అటు వచ్చింటే బాగుంది. అటువంటి క్రాసింగ్స్ కవర్ చేసుకున్నట్టు ఇటు వచ్చింది అనమాట. 72 మనకి లగేజ్ ర్యాక్ ఉంది, టూ ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. మెయిన్ అడ్వాంటేజ్. ఇక్కడేమో వాటర్ బాడీ హోల్డర్స్ ఉన్నాయి. కింద నేను వాటర్ బాడీ హోల్డర్స్ ఇదే అనమాట. ఇక్కడ కూడా 2 ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి అనమాట. సాకెట్స్ ఉన్నాయి అనమాట. ఇదే మన సెకండ్ సిట్టింగ్ ఇంటీరియర్ అనమాట. కోచ్ లగేజ్ పెట్టేసాను అనమాట. కోచ్ ఇంటీరియర్ ఓకే, ఒక మోస్తారుగా బాగానే ఉందండి. కంపేర్ టు అదర్ ట్రైన్స్ ఒక మోస్తారుగా బాగుంది. కాకపోతే వైగే అంత బాగాలేదు. వైగే ఇంటీరియర్ చాలా బాగుంది అనమాట. కానీ వైగే ఎక్కినాక దీనిలోకి ఎక్కినాక నాకు అంత ఆ హైప్ రాలేదనమాట. మన ట్రైన్కి లోకు కవర్ చేసామండి. లోకు అండి 99% అండి వ్యాప్ 7 రాయపురము, వ్యాప్ 7 ఈరోడే అండి. మేబీ 1% మన లక్ బాగుంటే లాలా కూడా విజయవాడ పెట్టచ్చు అనమాట. అప్పుడు ఎప్పుడో పెట్టాడు 2021లో. నేను ఫస్ట్ టైం కోవైలో ట్రావెల్ చేసినప్పుడు అప్పుడు లాలా కూడా పెట్టాడు అనమాట. చూద్దాం మళ్ళీ ఈసారి రిపీట్ అవుతుందో లేదో, విల్ సీ. వ్యాప్ 7 రాయపురం, వ్యాప్ 7 30436. చూసారా మన లోకోమోటివ్ వ్యాప్ 7 రాయపురం అండి. వ్యాప్ 7 30436. ఈ వ్యాప్ 7 రాయపురం అంటుండగండి. నేను ఎక్కిన ప్రతి ట్రైన్లో అండి 90% వ్యాప్ 7 రాయపురం ఉంటుంది. ఫస్ట్ తిరుపతి ఇంటర్సిటీ రాయపురం, కోరమండల్ రాయపురం, శతాబ్ది రాయపురం, వైగై రాయపురం, ఇప్పుడు కోవై కూడా రాయపురమే అండి. వ్యాప్ 7 30436 వ్యాప్ 7 రాయపురం. ఇట్లా ఆఖరికి మన రేక్ షేరింగ్ కాన్సెప్ట్ కోవై కూడా వదిలేయండి. నేను అప్పుడెప్పుడు 2021 ట్రావెల్ చేశాను కదా, అప్పుడు రేక్ షేరింగ్ లేదు. కాకపోతే 2023 ఇప్పుడు రేక్ షేరింగ్ పెట్టారనమాట కోవైకి, బృందావన్కి. మన కోవైకి ఏమో ట్రైన్ నెంబర్ 12639 MGR జనరల్ సెంటర్ KSR బెంగళూరు బృందావన్తో రేక్ షేరింగ్ ఉందన్నమాట. 1 డే కోవై అండ్ 1 డే బృందావన్, 2 డెడికేటెడ్ రేక్స్. కానీ ఈ టైంలో అండి మార్నింగ్ చెన్నైలో మంచి గాలి వస్తుందండి బాబు. చెన్నైలో అండి మార్నింగ్ 5:30 నుంచి బ్యాక్ టు బ్యాక్ డిపాజిట్స్ అండి. 5:30కి ఏమో నర్సాపూర్ వందే భారత్, 5:50కి ఏమో మన మైసూర్ వందే భారత్, 6 o'clock ఏమో శతాబ్ది, ఇది మైసూర్ శతాబ్ది, 6:10కి కోవై, 6:35కి ఏమో మన సప్తగిరి, తర్వాత ఏమో 7 o'clock ఏమో కోరమండలు, 7:15కి ఏమో మన కోయంబత్తూర్ శతాబ్ది అండి, 7:25కి జన శతాబ్ది, 7:20 మళ్ళీ 7:25కి డబుల్ డెక్కరు, 7:40కి బృందావన్. చూసారా మార్నింగ్ 5:30 నుంచి 7:40 దాకా కంటిన్యూ ట్రైన్స్ ఉన్నాయండి బాబు. టువర్డ్స్ కోయంబత్తూరు, బెంగళూరుకి ఎక్కువ ట్రైన్స్ ఉన్నాయి అనమాట. మన వెంకీ హెల్ప్ చేస్తుంది నాకు మధ్య చెప్పడానికి రాకపోతే నాకు. కోవై ఎక్స్ప్రెస్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందామండి. కోవై ఎక్స్ప్రెస్ MGR జనరల్ సెంటర్ కోయంబత్తూరు కోవై ఎక్స్ప్రెస్ అనమాట. ట్రైన్ నెంబర్ ఏమో 12675 అనమాట. రిటర్న్ డైరెక్షన్లో ఏమో ట్రైన్ నెంబర్ 12676 అనమాట. కోయంబత్తూరు MGR జనరల్ సెంటర్లో ఈ ట్రైన్ ఏమో డైలీ రన్నింగ్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. మన కోవైకి కూడా ఒక ఇంటర్సిటీ కేటగిరీ ట్రైనే. ఈ ట్రైన్ ఏమో డైలీ చెన్నై సెంటర్ నుంచి 16కి డిపార్ట్ అవుతుందండి. మధ్యాహ్నం 2:05కి ఏమో మన కోయంబత్తూర్ వెళ్తాను అనమాట. 2:05కి వెళ్తాను అనమాట కోయంబత్తూర్కి. ఇంకా మన కోవై ఏమో 14th ఆగస్ట్ 1977 లాంచ్ అయిందండి. అంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వస్తే మన ట్రైన్ స్టార్ట్ అయ్యి దగ్గర 50 సంవత్సరాలు అయిపోతుంది అనమాట మన కోవై స్టార్ట్ అయ్యి. మన కోవై స్టార్ట్ అయినప్పుడు అండి ట్రైన్ నెంబర్ వచ్చేసి 7576 అనమాట. మళ్ళీ 1990sలో ఏమో ట్రైన్ నెంబర్ 2675 2676 అనమాట. మళ్ళీ 2011లో నెంబరింగ్ చేంజెస్ కారణంగా మన ట్రైన్ నెంబర్ ఏమో 12675 అండ్ 12676గా మార్చారనమాట. మన కోవై అండి మీకు మార్నింగ్ టైంలో అండి చెన్నై నుంచి టువర్డ్స్ సేలము, టువర్డ్స్ ఈరోడ్డు, టువర్డ్స్ తిరుపూరు, టువర్డ్స్ కోయంబత్తూర్ అండి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అండి కోవై ఎక్స్ప్రెస్ అనమాట. అది కూడా తక్కువ బడ్జెట్లో అండి. మాక్సిమం నార్మల్ బడ్జెట్లో
మీకు సూపర్ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ మంచి ట్రైన్ కావాలంటే మనకి కోవై బెస్ట్ అండి మార్నింగ్ టైంలో. కోవై చెప్తున్నాం కదా, కోవై పేరు మాత్రమే క్లాసు, బండి మాత్రం మాస్ అండి. బండి రన్ పరంగా మాసే, అది చెప్తున్నా కదా క్రాసింగ్స్ పరంగా మాసే, క్రౌడ్ పరంగా మాసే అనమాట. బండి మాత్రం పక్క ఊర మాస్ బండి అనమాట. ఇంకో విషయం ఏంటంటే మన తమిళనాడులో మొత్తము 12 సిటీలు ఉన్నాయన్నమాట, కార్పొరేట్ సిటీలు. ఆ 12 కార్పొరేట్ సిటీల్లో 6 సిటీలు మనం కోవై కవర్ చేస్తాం అనమాట. ఫస్ట్ చెన్నై అండి, సెకండ్ వెల్లూరు కాట్పాడి, తర్వాత జొల్లారపేట, ఫోర్త్ సేలము, తర్వాత ఈరోడ్డు, తిరుపూరు, కోయంబత్తూరు. ఈ 6 ఏవైతే కార్పొరేట్ సిటీలు ఉన్నాయో 6 సిటీలు మన కోవై కవర్ చేస్తుంది అనమాట. అందుకే కోవైకి అంత క్రౌడ్ డిమాండ్ అనమాట. ఈరోజు గురువారం అవడం వల్ల అంత క్రౌడ్ కనిపించలే. కానీ వన్స్ ఇప్పుడు మన కోవైకి రీసెంట్ గా తిరువల్లూరు స్టాప్ ఇచ్చారండి. తిరువల్లూరు అరకు వెళ్ళినాక చూద్దాం మన కోవైకి మాస్ ఏ రేంజ్ లో ఉంటుందో. లాస్ట్ టైం వైగల్ వెళ్ళా కదా, దాని క్రౌడ్ పుల్లర్ అబ్బా మామూలు క్రౌడ్ పుల్లర్ కాదండి బాబా, అట్లా ఊర మాస్ క్రౌడ్ పుల్లరు. మన కోవై కూడా క్రౌడ్ పుల్లరే అనమాట, వన్ టైప్ ఆఫ్ క్రౌడ్ పుల్లరే అనమాట. చెప్తున్నా కదా మన కోవైలో కూడా టికెట్స్ కావాలంటే పక్క 1 వీక్ ముందు బుక్ చేయాల్సిందే. అదే పండగ టైంలో 1 మంత్ ముందు బుక్ చేయాల్సిందండి. ఎందుకంటే కోవైలో నేను 2 డేస్ బ్యాక్ చూసినప్పుడు 400 సీట్లు ఉన్నాయండి. అదే 1 డే చూసినప్పుడు వెయిట్ లిస్ట్ 38 వెళ్ళింది అనమాట. అది కోవై డిమాండ్ అనమాట. ట్రైన్ డిపార్చర్ కంటే కరెక్ట్గా 3 నిమిషాల సమయం ఉందన్నమాట. ఇప్పుడు మన కోచ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండి, చూసారా 216430. ఎప్పుడైనా సరే మన కోచ్ మీద 6 సంఖ్యలు కోడ్ ఉంటుంది కదా, దాంట్లో మొదటి 2 సంఖ్యలు అండి కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వస్తుంది అనమాట. చూడండి మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయ్యింది 2021లో. నేను చెప్పా కదా ఫస్ట్ టైం 2021లో బ్లాక్ చేశాను అని చెప్పి, అప్పుడు ఎల్హెచ్ పోయినప్పుడు. అదే కోచ్ అండి ఇప్పుడు కూడా. ఇంకోటి మన ట్రైన్ యొక్క ప్రైమరీ మెయింటెనెన్స్ ఏమో చెన్నైలో అవుతుంది అనమాట, సెకండరీ మెయింటెనెన్స్ ఏమో బెంగళూరు, కోయంబత్తూరు. మెయింటెనెన్స్ ఏమో జస్ట్ క్లీనింగ్ అవుతుంది అనమాట, కానీ ప్రైమరీ మెయింటెనెన్స్ మొత్తం చెన్నైయే, అండర్ సదర్న్ రైల్వే జోన్. ఇటువంటి పైన ఉంటుంది ఇక్కడ. ఏ ట్రైన్ అయితే హోమ్ జోన్ ఉంటుందో ఆ జోన్ యొక్క ఇండికేషన్ ఉంటుంది కోచ్ మీద, కానీ ఇక్కడ రిమూవ్ అయిపోయిందండి. చూడండి ఇక్కడ దరే ఎస్ఆర్ సదరన్ రైల్వే చెన్నై డివిజన్. డాక్టర్ ఎంజిఆర్ రామచంద్ర చెన్నై సెంట్రల్. బాయ్ బాయ్ చెన్నై, బాయ్ బాయ్. మీ టైమింగ్ అండి బాబు, డాట్ ఆన్ టైం అంటే డాట్ ఆన్ టైం డిపార్ట్ అయింది అనమాట మన కోవై. 16 అంటే 16కి మన చెన్నై నుంచి డిపార్ట్ అయింది అనమాట మన కోవై. మన కోవైకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరువల్లూరు స్టాప్ రీసెంట్గా ఇచ్చారనమాట 4 months ముందు. ఇంతకుముందు లేదు స్టాప్. బ్యాక్ ట్రైన్ ఉంటాయండి చెన్నై సెంటర్లో. అండి మన చెన్నై సెంటర్ గురించి చెప్పడం మర్చిపోయాను అనమాట. ఎంజిఆర్ చెన్నై సెంటర్ అనమాట. చెన్నై కూడా వచ్చేసి ఎంఐఎస్ మాస్. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్ వచ్చేసి 11. జోన్ ఏమో సదర్న్ రైల్వే డివిజన్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్. మన మాస్ నుంచి స్టార్ట్ అయ్యే వన్ ఆఫ్ ద ఊర మాస్ బండి మన కోవై అనమాట. ప్రజెంట్ ఖాళీగా ఉంది, అంత క్రౌడ్ ఏం లేదు. ఓకే అనుకుంటే మన మైసూరు ఎంజిఆర్ చెన్నై సెంటర్లో ఎంటీ డెక్ షంటింగ్ అవుతుందండి. ఈ ట్రైన్ ఏమో ఎవ్రీ వెనస్డే ఏమో మైసూరు డిపార్ట్ అవుతాయి, కేఎస్ఆర్ బెంగళూరు ఎవ్రీ థర్స్డే ఏమో ఇక్కడ నుంచి డిపార్ట్ అవుతారు. ఇక్కడ నుంచి మన చెన్నై నుంచి డిపార్ట్ అవుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద హై డిమాండ్ ట్రైన్ అండి బాబు. ఇక్కడ చూద్దాం మన రాజసారథి ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. రాయపురం రథసారథి సరైన ట్రైన్కి సరైన లోకో పెడితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, మీరు చూడండి. అబ్బా చూసారా కరెక్ట్గా మనము అసలు ఈ లోకో కప్ ఇష్టపడి నాకు తెలుసా, పక్కన ఉంటే కరెక్ట్గా ఉంటాం అన్నమాట. ఇక్కడ నుంచి చూడండి మనం D13 ఉన్నాం కదా, ఇంకా D12 వచ్చేస్తూ ప్యాంట్రీ కారు, 2 చైర్ కార్లు, 2 జనరల్లు, జనరేటర్ కారు. బాబా ఏమైనా షార్ట్ అంటే హర్రే చూసారా, ఇదిదా షార్ట్ అంటే ఇదిదా వ్యూ అంటే ఇది కర్వ్ మన కోవై కర్వ్ అదుర్స్ కదా, కరువు అదుర్సి శ్రీకర్ బెదుర్స్ అండి. ఏమైనా కరువు అండి, ఇదిదా కరువు అంటే, ఇదిదా ఎక్సలెంట్ అంటే, ఇదిదా మాస్ అంటే, ఇదిదా క్లాస్ అంటే. ఒక మాస్ క్లాస్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉందండి బాబు ఈ కరువు మాత్రం. మాస్ క్లాస్ మిక్సర్ కరువు, మిక్సర్ కాంబో అనమాట. ఏమైనా కరువు ఇంకా స్టార్ట్ ఏం లేదు. ఎవరిడు తమిళనాడు వ్యాప్ 7 రాయపురం. ఇక్కడేమో లోకల్ తమిళనాడు ఎక్స్ప్రెస్. బాగుందండి ఫుల్ క్రౌడ్. జనరల్ చూసారు ఎలా ఉందో తమిళనాడుది, ఫుల్ ప్యాక్ కదా.
ఓ H1 కోచా డెడికేట్ H1 కోచ్ పెట్టారు. తమిళనాడు ఇక్కడ కోవై రెండు దోబల్లే కదా. తమిళనాడు ఆన్ టైం బిఫోర్ చేస్తుందండి పాప. స్లీపర్కి వచ్చాను మొత్తానికి మన కోవై స్పీడ్ ఎందుకు ఉంటుంది, తమిళనాడు ఎంటర్ అవుతుంది. మనం చెన్నై నుంచి వస్తే చెన్నై వెళ్తుంది మనోడు. వా 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 వా. వా ఇది బెసిన్ ట్రిప్ అనమాట. చెన్నై లోకల్ ఇక్కడ ఇది బెసిన్ జంక్షన్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ నుంచి అండి టువర్డ్స్ గూడూరు లైన్ టువర్డ్స్ పెరంబూర్ రెండు ఇక్కడ నుంచి చేంజ్ అవుతాయి అనమాట. అందుకే బెసిన్ జంక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అదేమో సులూరుపేట మేము అనమాట, వెళ్తారా ఆ లైన్ ఉంది టువర్డ్స్ విజయవాడ గూడూరు నెల్లూరు విజయవాడ లైన్ అనమాట. మనం వెళ్ళేది కాట్పాడి లైన్ అనమాట, కాట్పాడి జోదరపేట లైన్ అనమాట. బాయ్ బాయ్ బెసిన్ జంక్షన్. Wow, wow. Share. చెన్నై కోయంబత్తూర్ చెన్నై స్టేషన్ అనమాట. వీడు కోయంబత్తూర్ వస్తుంటే మనం కోయంబత్తూర్ వెళ్తున్నాం అనమాట. వీడు తోపండి అండి బాబు. అబ్బా ఇది అందమైన సన్ రైజ్ మన చెన్నై సిటీ అనమాట. ఏమైనా కర్వా కోవై కార్ ఎక్సలెంట్ కార్. అబ్బా తిరిపోలా కరువు బ్లాక్ బస్టర్ కరువు అండి. ఇది కూడా ఎక్సలెంట్, చాలా బాగుంది కరువు మాత్రం. స్కిప్పింగ్ వేసరపాడి జీవా అండ్ చెన్నై లోకల్, మెడ్రాస్ బీచ్ లోకల్ అండి. మన కోవై కోసం ఆపింది అనమాట. నేను లేని కట్ట వెళ్ళాలి కదా ఇది. మరి పాత లోకల్ ఎప్పటి కోచ్లు ఇవి 2015 కోచ్లు అనమాట. అంటే దగ్గర 1100 కోచ్లు ఇవన్నీ. రాంపేశ్వరు స్కిప్పింగ్ పెరంబూర్. పాప ఫ్లాట్ వీల్ సౌండ్ ఫ్లాట్ పడలేదు. జస్ట్ మిస్ అండి బాబు ట్రైన్. జస్ట్ మిస్. అంటే ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది మార్నింగ్.
మంచి విషయం ఏంటంటే మన కోవేలో ప్యాంట్ దగ్గర ఉందన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ అయింది అనమాట. ఇడ్లీ వడ, పొంగల్ వడ, దోశ వడ స్టార్ట్ అయింది అనమాట. బండి కొట్టుడు చెప్పే కదా, బండి పేరు పరంగా మాసే, రన్ పరంగా మాసే. ఆ కొట్టుడు అండి ఫ్లాట్ 130 అండి. అలా కొట్టుడు అంటే నా ఫోన్ చైన్ జారిపోతుంది అనమాట. అలా కొట్టుండు అబ్బా 130 అంటే 130 అండి బాబు. ఫోన్ షేక్ అయిపోతుందండి బాబు. కొట్ట చితగొట్ట. కొట్టు 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 కొట్టు.
చెరువు పక్కన టెంపుల్ టెంపుల్ చాలా బాగుంది. ఇప్పుడు మన ట్రైన్ కరెక్ట్ తిరువల్లారు ముందు అనమాట. తిరువల్లారు టెంపుల్ అనమాట. టెంపుల్ చాలా ఎంత టెంపుల్ నాది బాగున్నాయి. ఓకే ఓకే आप हिंदी का है क्या? వెల్కమ్ టు తిరువల్లూర్. అవర్ కోవి ఫస్ట్ హాల్ట్. యాక్చువల్గా మన కోవికి కింద తిరువల్లూరులో హాల్ట్ ఉందండి. రీసెంట్గా 4 months ముందు పెట్టారనమాట తిరువల్లూరు హాల్ట్ డిమాండ్ ప్రకారం. తిరువల్లూరులో జనాలు బాగా ఉన్నారనమాట. ఏమీ గుర్తు తిరువల్లూరు ట్రైన్ కూడా వచ్చేసి టీఆర్ఎల్ అనమాట. 29 పర్సెంట్ 4 జోన్ సదర్న్ రైల్వే జోన్ డివిజన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. తిరువల్లూరు వచ్చేసి మన చెన్నై సబర్బన్ లో ఉన్న మెయిన్ స్టేషన్ అనమాట. తిరువల్లూరులో ఎక్కువ ట్రైన్స్ ఆగవండి. కొన్ని ట్రైన్స్ మాత్రం బాగుంది. లిమిటెడ్ ట్రైన్స్ అనమాట. సప్తగిరి, చెన్నై, నెల్లూరు మేలు, తిరుపతి ఇంటర్సిటీ. ఇప్పుడు మన కోవి అనమాట. కొన్ని స్టాప్ ఉంది చూపించండి. మన కావేరి కూడా ఆగుతుంది. తిరువల్లూరు కావేరి కూడా స్టాప్ ఉంది. కరెక్ట్ 1 minute స్టాప్ అయింది. డిపెండ్ బాబు ఇద్దరు కోయంబత్తూర్ మొత్తానికి మన ట్రైన్ తిరువల్లూరు డిపార్ట్ అయిందండి. మన ట్రైన్ నెక్స్ట్ వచ్చి అరకృష్ణ. తిరువల్లూరులో ఇప్పుడు స్కిప్పింగ్ తప్ప ఫస్ట్ టైం కవర్ చేస్తుంది స్టాప్ మాత్రం. చూడండి మంచి వెంటర్ బాగుంది. ఎప్పుడు पहले स्टॉप नहीं था, पहले बात किया आपके यूट्यूब चैनल का नाम क्या है? अच्छा अच्छा ऑल द बेस्ट भैया. आप कोयम्बतूर में काम करते हैं क्या? गुड मॉर्निंग भैया. आपका नाम क्या है? रबियुल. आप कलकत्ता से है ना? अभी कोयम्बतूर जा रहे हो. मॉर्निंग चेन्नई मेल में आया था क्या? अभी कोयम्बतूर जा रहे हैं. भैया కూడా స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. ఆల్ ది బెస్ట్ భయ్యా. ఫేస్బుక్ में इंस्टाग्राम. ओके 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 ऑल द बेस्ट भैया. पहले आप करो. మన ట్రైన్ జామ్ ప్యాక్ అయిపోయింది. కోవిడ్ తాండవం స్టార్ట్ అయిపోయింది. అబ్బా వచ్చారా కోవిడ్ తాండవం స్టార్ట్ అయిపోయింది. కోవిడ్ రెండు పరంగా మాసే డిమాండ్ పరంగా మాసే వాళ్ళు ట్రైన్ తిరువల్లూరు ఎంటర్ అయితే మొత్తం జామ్ ప్యాక్ అయిపోయిందండి. రోడ్ దగ్గర వీడియో కూడా జాగలేదు నాకు. అంతే జామ్ ప్యాక్ అయిపోయింది అనమాట. రెండు మాసే డిమాండ్ మాసే. అదే కోవిడ్ పేరు మాత్రమే కాదు. इडली वड़ा, పొంగల్ వడ, దోశ వడ మొత్తం ఉన్నాయండి. మధ్య వడ కూడా ఉందన్నమాట. దోశ అయినా కిतना का 50 का మసాలా దోశ కోవై దోశ 50 రూపీస్ అన్నమాట. ఈ మాట కా మాట అండి. మన కోవై ఫిక్స్ డీటెయిల్ కొట్టింది కదా. ఫ్లాట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ ఫ్లాట్ వీల్ సౌండ్ 130 కొడుతుంటే ఉందండి బాబు. రైల్ ఫ్యాన్కి కూడా మాస్ ఫిక్స్ అనమాట. మనకి మెంటల్ మాస్ ఫిక్స్ ట్రైన్ లైన్స్ అనమాట. ఇక్కడ 2 ఉంటాయి కదా. ఈ రెండేమో లోకల్ ట్రైన్ లైన్ అనమాట. ఆఖరికి మన కోవై కూడా లోకల్ ట్రైన్ లైన్ వచ్చింది. ఓహో నేను నా లక్ష్యాలు ఉన్నట్టుకుంటా. నేటి దగ్గర సరే అది లోకల్ ట్రైన్ లైన్ వచ్చింది అనమాట. లాల్బాగ్ వచ్చింది, అంతకుముందు అగర్తల అంశంలో వచ్చింది, శతాబ్ది వచ్చింది. మేము అన్ని లోకల్ ట్రైన్ లైన్ కంప్లీట్ వచ్చింది అనుకోండి. కంప్లీట్ వేరే అనుకోండి. అది నాట్ ఎక్స్పీరియన్స్. ఇది లోకల్ ట్రైన్ లైన్స్ అనమాట. అనుకోనికి ముందే వస్తే కరెక్ట్గా నాకు అర్థం కాదు. స్టార్ట్ అయిపోయిందండి బాబు. సూర్యోదయం స్టార్ట్ అయింది. మన కోవై వేగం కూడా స్టార్ట్ అయింది అనుకోండి. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సూర్యోదయం ఉంటే ముందే. 4 లైన్స్. అదేమో మెయిన్ లైన్స్, ఇదేమో లోకల్ ట్రైన్ లైన్. మన కోవై కూడా లోకల్ ట్రైన్ లైన్ లో ఉందన్నమాట.
ఇలాంటి వీల్స్ ఉండండి, బ్లాడ్ కుమ్ము 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 కొట్టురా కొట్టు. అబ్బా కొట్టరే. And welcome to Arakkonam Junction and welcome to Suburban Rail Network, main rail network anamata Suburban. అబ్బబ్బా జనాలు ఏంటండి బాబు ఇలా ఉన్నారు, ఫుల్ ప్యాక్ కదా అసలు. మొత్తము ఇక్కడ నుంచి బండి మొత్తం ప్యాక్ అయిపోయింది నాకు తెలిసి. మన ట్రైన్ డిమాండ్, ఓ మై గాడ్, ఇక్కడ కోవిడ్ డిమాండ్ స్టార్ట్ అయిందండి బాబు. డిమాండ్ మామూలు స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ. వెల్కమ్ టు అరక్కోణం అండ్ వెల్కమ్ టు చెన్నై సబర్బన్ రైల్ నెట్వర్క్ అండి. అరక్కోణం స్టేషన్ కూడా వచ్చేసి ఏజేజే అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ ఏమో 9. జోన్ సదర్న్ రైల్వే జోన్ డివిజన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. అరక్కోణం జంక్షన్ అనమాట. ఎందుకంటే అరక్కోణం మొత్తం 4 lanes వెళ్తాయండి. ఒకలేమో టువర్డ్స్ రేణిగుంట తిరుపతి, అండ్ ఒకలేమో టువర్డ్స్ చెన్నై, అండ్ ఒకలేమో టువర్డ్స్ కాట్పాడి, అండ్ ఒకలేమో టువర్డ్స్ చెంగల్పట్టు. అందుకే అరక్కోణం వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. అలాగే చెన్నైకి వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్టింగ్ స్టేషన్ కూడా అరక్కోణము. మన ట్రైన్ కొన్ని స్టాప్స్ అండి, మన కోవైకి చెన్నై కోయంబత్తూరు కలుపుకొని మొత్తం 12 స్టాప్లు అనమాట. అదే టువర్డ్స్ చెన్నై వెళ్ళినప్పుడు 13 స్టాప్లు. ఎందుకంటే మన ట్రైన్ టువర్డ్స్ చెన్నై వెళ్ళినప్పుడు పెరంబూరు ఆగుద్ది, కానీ టువర్డ్స్ కోయంబత్తూరు వెళ్ళినప్పుడు పెరంబూరు ఆగదు. ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి బాబు. మాక్సిమం ట్రైన్స్ అలానే ఉన్నాయి, చాలా ట్రైన్స్. ఒక లాల్బాగ్ తప్ప. లాల్బాగ్ టువర్డ్స్ చెన్నై వెళ్ళినా పెరంబూరు ఆగుద్ది, టువర్డ్స్ బెంగళూరు వెళ్ళినా పెరంబూరు ఆగుద్ది అనమాట. మన కోవై ఆగదు. నేను చెన్నైలో స్టార్ట్ అయినప్పుడు ఆలోచించా, ఏంటబ్బా మన కోవైలో జనాలు ఎక్కలేదని అనుకున్నా. కానీ వన్స్ తిరువల్లూరు దాటినాకండి చూసారా, జనాల తాండవం స్టార్ట్ అయిందనమాట. ఈ రోజు వీక్ డే అయినప్పటికీ మన కోవైలో డిమాండ్ అస్సలు ఆగలేదన్నమాట. మన కోవై కండి వీక్ డేతో వర్కింగ్ డేతో పని లేదనమాట. ఎప్పుడు డిమాండ్ అనమాట. ట్రైన్ మాత్రం ఫుల్ ఊరమాస్ డిమాండ్. ట్రైన్ మాత్రం చెప్తున్నా కదా. బట్ మన కోచ్ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ చేశారు. రాజా మేరా రాజా. అబ్బా చూసారా, పీక్ మూమెంట్ కోవై మూమెంట్. అసలు మొత్తం ప్యాక్ అయిపోయింది. ట్రైన్ అంతా ప్యాక్ అయిపోయిందండి. ట్రైన్ మామూలు ప్యాక్ అవ్వలే, మొత్తం ఊరమాస్ ప్యాక్ అయిపోయింది. మొత్తం ప్యాక్ అయిపోయింది ట్రైన్ అంతా. డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ కూడా ప్యాక్ అయిపోయింది అనమాట. కోచ్ ఫుల్ ప్యాక్ అండి, జామ్ ప్యాక్ అనమాట. చూసారుగా ఎలా ఉందో ప్యాక్ అంతా. కోవైలో బ్రేక్ఫాస్ట్ ఉందని చెప్పి బ్రేక్ఫాస్ట్ లో అండి ఉప్మా, పొంగలు, ఇడ్లీ, దోశ ఉందన్నమాట. వడ కూడా ఉందన్నమాట. నేను దోశ తీసుకున్నా. దోశ వచ్చి 50 రూపీస్ అనమాట, మసాలా దోశ. ఇంకా ఉప్మా ఇంకా పొంగల్ వచ్చేసి ఉప్మా పొంగల్ ఏమో 40 రూపీస్ అనమాట. ఇడ్లీ కూడా 40 రూపీస్. దోశ ఇది దోశ అనమాట, మసాలా దోశ 50 రూపీస్ అనమాట. ట్రై చేస్తాం మన కోవై బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ టైం. దోశ అనమాట, మసాలా దోశ. ఈ చట్నీ సాంబార్ ఇచ్చారనమాట. చట్నీ సాంబార్ ఇది కోవై బ్రేక్ఫాస్ట్ అనమాట. దోశ, సాంబార్, చట్నీ అనమాట. 50 రూపీస్ అనమాట. టేస్ట్ చెప్తే ఎలా ఉందో చూడడానికి అయితే బాగుంది. టేస్ట్ చెప్తే ఎలా ఉందో. మసాలా దోశ. ట్రైన్ లో దోశ చాలా అయింది. ఫస్ట్ నేను చాలా రోజులు తింటున్నా దోశ మాత్రం. ఇన్ని రోజులు ఇడ్లీ, వడ, బ్రెడ్ ఆమ్లెట్, కంటిన్యూ దోశ అనమాట.
కోవై మసాలా దోశ. దోశ బాగుందండి. నేను మసాలా దోశ ట్రైన్లో చాలా తింటున్నా. ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ కట్లెట్, తర్వాత ఉప్మా, తర్వాత వడ ఇవి తింటున్నా కదా, దోశ చాలా తింటున్నా. మనోడు అరకున్న దాన్ని కూడా ఆగట్లేదండి బాబు, పరిగెడుతున్నాడు. మనోడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వాలజా రోడ్. టిఫిన్ కొంచెం చల్లగైపోయింది కానీ బాగుంది, టేస్ట్ బాగుంది. ఇది కాకుండా మీరు పొంగలు, వడ, ఇడ్లీ ఇవి కూడా ట్రై చేయొచ్చు ట్రైన్లో. సెకండ్ బాబా డోర్ దగ్గర మొత్తం ప్యాక్ అనమాట. అసలు కూడా ఆల్మోస్ట్ జామ్ ప్యాక్ అనమాట డోర్ దగ్గర మన ట్రైన్. మంట వచ్చి వాడదేరు వచ్చి చేరుకోబోతుందండి. ఈ వాడదేరు రోడ్డు ముందు చూసారు అక్కడ ఎంత బాగుంది అసలు. బాగా ఎక్సలెంట్ కదా, సూపర్ అండి బాబు, ఎక్సలెంట్. 10 మంది చాలా చెప్పండి. అక్కడ సార్ ల్యాండ్స్కేప్స్ చాలా బాగున్నాయండి. వాడదేరు రోడ్ చెప్తుందండి, వాడదేరు రోడ్ అంటే ప్లాట్ఫామ్ మెయిన్ నార్మల్ వాలజా రోడ్. ఇలా వాలజా వచ్చి మనం చూడండి మధురై చండీగఢ్ ఎక్స్ప్రెస్ అనమాట. వ్యాప్ 7 ఈ రోడ్. మనం వచ్చామో తెలియదు అనమాట. కమ్ టు వాలజా రోడ్ అనమాట. వాలజా రోడ్ స్టేషన్ కూడా వచ్చేసి WJR అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ ఏమో 3. జోన్ సదర్న్ రైల్వే జోన్ డివిజన్ MGR చెన్నై సెంట్రల్. చూసారా మనం ఇలా వాలజా రోడ్ ఎంటర్ అయినా లేదో మన ఆపోజిట్ లో మధురై చండీగఢ్ ఎక్స్ప్రెస్ వెళ్ళింది అనమాట వయా పెరంబూరు. దాని క్రాసింగ్ అయిపోయింది, మన కవరింగ్ అయిపోయింది, రెండు అయిపోయింది అనమాట. ట్రైన్ లో బ్రేక్ఫాస్ట్ ట్రై చేసా అంటే దోశ చాలా బాగుంది అనమాట. కొంచెం చల్లగా అయిపోయింది కానీ టేస్ట్ బాగుంది, ఓకే తినొచ్చు అనమాట, మేనేజబుల్. 50 రూపీస్కి ఆ దోశ వర్తా అంటే నేను వర్త్ అని చెప్తాను. వర్త్. మనం కాట్పాడి ముందు ఉన్నాం కదా, ఇది మిక్కింగ్ అనమాట. వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అవుతున్నాము కాట్పాడి ముందు టెంపుల్ చూసారా అండి. చెట్ల మధ్య ఇక్కడ టెంపుల్ చాలా బాగుందండి. టెంపుల్స్ అంటేనే బాగుంటుంది, దేవరాలు ఎప్పుడు బాగుంటుంది కదా. ఆ కాట్పాడి ముందు లైన్ చూసారా, ఆ లైన్ ఇక్కడ చూసారా, ఆ లైన్ ఏంటి టువర్డ్స్ చిత్తూరు తిరుపతి లైన్ అనమాట. చిత్తూరు తిరుపతి పాకాల లైన్ అనమాట. మనం టువర్డ్స్ చెన్నై నుంచి వస్తున్నాం అనమాట. అక్కడ చూసారా కాట్పాడి ట్రైన్ వస్తుంది. మనం వెళ్తున్నాం కాట్పాడికి ఇంకోటి ఎంటర్ అవుతుంది, అదే అండి త్రివేంద్రం చెన్నై ఏసీ ఎక్స్ప్రెస్ అనమాట. అది కాట్పాడి ఎంటర్ అవుతుంది. మనం అది రెండు ఒకేసారి ఎంటర్ అవుతున్నాము.
కానీ అది కావాలైతే మధ్యలో కూడా వచ్చిందండి బాబు. కాట్పాడి అమ్మ బాబా జనాలు కాట్పాడిలో కూడా చూడండి. కాట్పాడిలో అంత జనాలు ఏం లేదండి ట్రైన్కి. కాట్పాడి అండ్ వెల్కమ్ టు వేలూరు. ఇది కార్పొరేషన్ సిటీ నెంబర్ 2. మీకు చెప్పా కదా, తమిళనాడులో మొత్తం 12 కార్పొరేషన్ ఉన్నాయని చెప్పి. దాంట్లో 6 సిటీలు మనం కోవై కవర్ చేస్తుంది అనమాట. ఫస్ట్ చెన్నై, సెకండ్ వేలూరు, కాట్పాడి అనమాట. కాట్పాడి స్టేట్ కూడా వచ్చేసి కేపీడి అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ ఏమో 5. జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్. అసలు చెప్తున్నా కదండి, కోవైకి పెరంబూర్లో స్టార్ట్ అయిన ఊపు కాట్పాడి దగ్గర తగ్గలేదండి బాబు. చెప్తున్నా కదా, ఇంకా కోవై నార్మల్ రూట్ అలా పరిగెడిందంటే ఇంకా చూడండి, ఈ కాట్పాడి జోలార్పేట సెక్షన్ ఉంది కదా, అది నాకు ఇష్టమైన సెక్షన్ అనమాట. సరైన మాస్ సెక్షన్ లో ఒక మాస్టర్ వెళ్తే రిజల్ట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, మీరు చూడండి. అసలు ఇంకా అదిరిపోతుంది. ఇంకా చెప్తున్నా కదా, నాకు విజువల్స్ కనిపిస్తున్నాయి అనమాట. మీరు చెన్నై నుంచి కాట్పాడి దగ్గర చూసింది టీజర్ మాత్రమే. సినిమా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇంకా మన కాట్పాడి జంక్షన్ అండి. ఎందుకంటే కాట్పాడి మొత్తం 4 lanes ఉంది అనమాట. ఒకనేమో టువర్డ్స్ చిత్తూరు, అండ్ ఒకనేమో టువర్డ్స్ చెన్నై, అండ్ ఒకనేమో టువర్డ్స్ కాట్పాడి, సారీ ఒకనే టువర్డ్స్ జోలార్పేట, అండ్ ఒకనే టువర్డ్స్ విల్లుపురం. डॉक्टर एम.जी. रामचंद्रन, चेन्नई सेंट्रल से चलकर आमदूर, जोलारपेटे, मोरपुर, सेलम के रास्ते कोयम्बटूर को जाने वाली कोवई एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 1 చాలా మంది డిపోట్ బాబు కోయంబత్తూర్ కాట్పాడిలో మాత్రం एवं मंगलमय यात्रा की कामना करते हैं. కాట్పాడి డిపోట్ అయితే అనమాట. మన ట్రైన్ నెక్స్ట్ వచ్చేసి ఆంబూర్, ద హోమ్ ఆఫ్ బిర్యానీ. బాయ్ బాయ్ కాట్పాడి జంక్షన్, బాయ్ బాయ్. ఉంటే ప్లాట్ఫామ్ 5 ఒకటి ఉంది కదా, అదే అండి రామేశ్వరం, రామేశ్వరం ఎక్స్ప్రెస్ అనమాట. ఆ ట్రైన్ ని మన ట్రైన్ ఓవర్టేక్ చేస్తాం అనమాట కాట్పాడిలో. ఆ ట్రైన్ మనకంటే ముందు వచ్చింది, దాన్ని ఆపేసి మరి మనం ఓవర్టేక్ చేస్తాం అనమాట. అది తిరుపతి లైన్ నుంచి వచ్చింది అనమాట. అది మన కోవైకున్న ప్రియారిటీ ప్రిఫరెన్స్ అనమాట. ఎందుకంటే కోవై తోపు అండి బాబు, తోపు తురుము అనమాట. అందుకే ఇది ఓవర్టేక్ ప్రిఫరెన్స్ అనమాట. రామేశ్వరం ఎక్స్ప్రెస్ దానికి ఏం లోక పెట్టారు, వ్యాప్ 7 రాయపురమా? ఎస్, రాయపురం పెట్టండి, వ్యాప్ 7. ఇప్పుడు సేలం దాకా మన వెనకాల వస్తాం అనమాట, మన క్లియరెన్స్ వస్తాం అనమాట. ఓవర్టేకింగ్ రామేశ్వరం ఎక్స్ప్రెస్ అఫిషియల్లీ. ఇది హై స్పీడ్ ఓవర్టేక్ అయితే బాగుంటుంది అండి బాబు, మెల్ల ఉంది. కోవై అండి బాబు. సరే, కోవై ఫస్ట్ ఓవర్టేక్ అదే పోలా. తెలుగు చాలా బాగుంది కాట్పాడి బయట, ఎక్సలెంట్ కదా. ఐపీస్ అండి బాబు, ఐపీస్ చాలా బాగుంటుంది తెలుగు మాత్రం. అబ్బా, విశాఖపట్నం గురించి ఆ లైన్ చూసారు, అదే విల్లుపురం లైన్ అండి. విల్లుపురం తిరువనపల్లి లైన్ అనమాట. సరైన మాస్ రూట్ లోకి సరైన మాస్ ఎంటర్ అయింది అనమాట. ఇక్కడ నుంచి మన కోవై నుంచి విధ్వంసం ఎలా ఉంటుందో చూపిస్తాం చూడండి. ప్యాంట్ దగ్గర ఉంది కదా, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు స్నాక్స్ సమోసా, వడ, బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. తర్వాత టీ కాఫీ కూడా స్టార్ట్ అయిపోయింది. వాటర్ బాటిల్స్, చిప్స్ అన్ని అమ్ముతారు అనమాట. చెప్తున్నా కదా, ఈ సదరన్ రైల్వే జోన్ లో ప్యాంట్ దగ్గర పెట్టడానికి ట్రైన్ లో అది ప్యాంట్ దగ్గర లేకపోయినా సరే, ఉన్నా సరే ఫుడ్ పరంగా డోగా ఉంటుంది. ఇన్ కేసు మీరు డబల్ డెక్కర్ ట్రావెల్ చేయండి, డబల్ డెక్కర్ ప్యాంట్ దగ్గర లేదు అయినా సరే ఫుడ్ పరంగా డోగా ఉంటుంది మనకి. చెప్తున్నా కదా, ఈ సదరన్ రైల్వే వాళ్ళు చెప్తున్నా కదా, క్లీనింగ్ పరంగా కూడా డోగా ఉంటుందండి. చెప్పడం మర్చిపోయినా, ఈ ట్రైన్ లో ఆన్ బోర్డ్ బీవీ స్టాఫ్ ఉన్నారండి, క్లీనింగ్ స్టాఫ్ ఉన్నారనమాట. సెకండ్ సిట్టింగ్ అయినప్పటికీ క్లీనింగ్ స్టాఫ్ వచ్చారు, క్లీన్ చేసి వెళ్ళారనమాట. అది మనది బెటర్ ఇలాగా. చెప్తున్నా కదా, ఈ విషయాల్లో మాత్రం నేను సదరన్ రైల్వే మెచ్చుకోవాలండి. ముందు క్లీనింగ్నెస్, సెకండ్ ఏమో ఫుడ్ విషయంలో. ఈ 2 విషయాల్లో నేను మెచ్చుకోండి ట్రైన్స్ మాత్రం, తగ్గేదేలే.
గుడ్డి ఆటం. రోడ్డు వేసు, ఇది రైలు వేసు అనమాట. అంటే ప్యారల్ గా ఇంకోటి వస్తుందండి. ఏంటంటే అది దర్జాబా అనుకుంటున్నా. అది నాకు డ్రైవ్. ఇక్కడ బ్యూటిఫుల్ రైల్వే, రోడ్డు మీద ల్యాండ్స్కేప్. అబ్బా అదిరిపోయింది కదా సెక్షన్. అది మరికొద్దిసేపట్లో మనం జరిగిపోతున్న ఆంబూర్ అండి. ఇది ఆంబూర్ సిటీ అంత మొత్తం. ఇది ఆంబూరు, వాణియంబూర్ అంటే కలిసి ఉంది. చార్ బిర్యానీ ఆంబూర్. ఆంబూర్ అంటే బిర్యానీ కదా. ఇక్కడ మొఘల్ రాయల్ మొఘల్ రూమ్స్ అంట. Welcome to Ambur, the home of biryani.
ఆంబర్లో కూడా జనాలు బాగానే ఉండేది ట్రైన్ పోయి మజాక పోయి ఎక్కడి నుంచి క్యూ కట్టాల్సిందండి బాబు. అబ్బా అబ్బా ఆంబూర్లు కూడా జనాలు తెచ్చారు లెక్కుర్రు అసలు. దిగుతున్నారు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఎక్కుతున్నారు. కమ్ టు ఆంబూర్ స్టేషన్ కూడా వచ్చేసి ఏబి అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ 3 జోన్ సదర్న్ రైల్వే జోన్ డివిజన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఆంబూర్లో అండి బిర్యానీ చాలా ఫేమస్ అనమాట. చూసారికి వచ్చినప్పుడు ఆంబూర్ బిర్యానీ స్టార్ బిర్యానీ చాలా ఫేమస్ బిర్యానీస్ ఉన్నాయి. ఇంకా ఇంకోటి ఆంబూర్ నుంచి వాణియంబడి ఉందండి. వాణియంబడి మంటని స్టాప్ లేదు. వాణియంబడిలో మా ఫ్రెండ్ ఆసిం భాయ్ ఉంటారు అనమాట. ఆసిం భాయ్ ఆప్ మేర వీడియో దేఖతో లైక్ కరో యార్. ఇంకోటి అండి మన ట్రైన్ ఆఫ్ కిలోమీటర్స్ అండి. చెన్నై నుంచి కోయంబత్తూర్ దాకా మన కోవై కవర్ చేసే కిలోమీటర్ వచ్చేసి 494 కిలోమీటర్లు అండి. అంటే 500 కిలోమీటర్లకి 6 కిలోమీటర్ తక్కువ అనమాట. ఇంకా 500 వేసుకోండి, 500 కిలోమీటర్లు మన చెన్నై టు కోయంబత్తూర్. బా రన్ పెద్దదే అండి బాబు. ఈ 500 కిలోమీటర్లు గాను మన కోవై తీసిన టైం వచ్చేసి 7 గంటల 55 నిమిషాలు అండి. 7 గంటల 55 నిమిషాలు ఆంబూర్ డిపార్ట్ అయిపోయిందండి. కానీ మన ట్రైన్కి ఆంబూర్ స్టాప్ ఇచ్చారు కానీ వాణియంబడిలో స్టాప్ ఇవ్వాల. ఒక్కో ట్రైన్కి ఒక లెక్క అండి బాబు. అది చెన్నై త్రివేంద్రం ఎక్స్ప్రెస్కి ఏమో వాణియంబడి స్టాప్ ఇచ్చారు, ఆంబూర్ స్టాప్ ఇవ్వాల. బాయ్ బాయ్ ఆంబూర్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జొల్లార్పేట్. వెల్కమ్ టు జొల్లారపేట జంక్షన్, జొల్లారపేట చూద్దాం. జొల్లారపేట జంక్షన్ అండ్ ఎలిగిరి మౌంటైన్స్, ద ల్యాండ్ ఆఫ్ ఎలిగిరి. బాబా జొల్లారపేటకు జనాలు బాగానే ఉండండి ట్రైన్కి. అమ్మమ్మ ఏదో అనుకున్నా కదా, డిమాండ్ మామూలు డిమాండ్ కాదు ట్రైన్కి. జొల్లారపేట కమ్ టు జొల్లారపేట్. ట్రైన్ కూడా వచ్చేసి జెడ్జీ అనమాట.
టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ ఏమో 5. జోన్ సదర్న్ రైల్వే జోన్ డివిజన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. జొల్లార్పేట అంటే ఒక మెయిన్ జంక్షన్ అనమాట. ఎందుకంటే జొల్లార్పేట నుంచి మొత్తం 3 లైన్లు వెళ్తాయి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ సేలం మనం వెళ్ళబోయే లైన్, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ మన కాట్పాడి లైన్ అనమాట. అందుకే జొల్లార్పేట వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. జొల్లార్పేటలో అండి లోకల్ వెంటనే టీ తీసుకున్నా, టీ 10 రూపీస్ అనమాట. సత్యమ నల్ల ఇల్లు అంకుల్, టీ ఏం బాగాలేదండి, వర్స్ట్గా ఉందనమాట. 10 రూపాయలు నేను టీ తీసుకున్నా కదా, అసలు ఏం బాగాలేదు టీ, చాలా వర్స్ట్గా ఉంది టీ మాత్రం. నేను చెప్తున్నా కదా, ఎప్పుడైనా ట్రైన్లో ట్రావెల్ చేసి కాఫీ ట్రై చేయకండి, టీ ట్రై చేయకండి. ఇచ్చి అసలు ఏం బాగాలేదు, వర్స్ట్గా ఉంది టీ మాత్రం. ట్రైన్ జొల్లార్పేట డిపార్ట్ అయిపోయిందండి. బాయ్ బాయ్ జొల్లార్పేట జంక్షన్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మొరపూర్ మ్యాప్. వెల్కమ్ టు మొరపూర్ అండ్ వెల్కమ్ టు మ్యాప్ అండ్ వెల్కమ్ టు ధర్మపురి డిస్ట్రిక్ట్ అన్నమాట. వావ్ 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 వావ్. కోయంబత్తూర్ తిరుపతి ఇంటర్సిటీ అండి. ఆ టైం స్టాప్ లేదు ఇక్కడ మనకు. ఈ టైం తిరుపతి డైరెక్ట్ షేరింగ్ ఉంది. అబ్బా ఇలా వెళ్ళిపోయిందండి, లాస్ట్ మంత్ వెళ్ళిపోయింది. వెల్కమ్ టు మొరపూర్ అండ్ వెల్కమ్ టు ధర్మపురి డిస్ట్రిక్ట్ అండ్ వెల్కమ్ టు సేలం డివిజన్. మనకి మొరపూర్ నుంచి అండి జోన్ చేంజ్ వాళ్ళకి డివిజన్ చేంజ్ అయింది అనమాట. మొరపూరు స్టేషన్ కోడ్ వచ్చేసి ఎంఏపీ అనమాట. మ్యాప్ టోటల్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సదర్న్ రైల్వే జోన్ డివిజన్ సేలం. మనం మొరపూర్ నుంచి మనం కోయంబత్తూర్ దాకా మనం ఉండేది సేలం డివిజన్లో ఉంటాం అనమాట. చూసారుగా మనం ఇలా మొరపూర్ ఎంటర్ అయ్యామా, మన ముందు ట్రైన్ వెళ్ళింది కదా, అదే ట్రైన్ అండి. తిరుపతి కోయంబత్తూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. వ్యాప్పూర్ విజయవాడ పెట్టారు దానికి. వ్యాప్పూర్ ప్లస్ ఎల్హెచ్బి నా ఫేవరెట్ కాంబో అండి, బ్లాక్ బస్టర్ కాంబో అనమాట. అది మొరపూర్ పక్కన టెంపుల్ చూసారా, చాలా బాగుంది టెంపుల్. ఈ టెంపుల్ గో ఈ భయ్య చూపించాడు, ఏ భయ్య దిగా మీరు. థ్యాంక్ యూ భయ్య. ఒక ట్రైన్కి సూపర్ ఫాస్ట్ ట్రైన్కి 55 నుంచి 60 దాకా ఉంటుంది అనమాట. సూపర్ ఫాస్ట్ ట్రైన్కి యావరేజ్ స్పీడ్. మన కోవేకి 63 ఉంది అనమాట యావరేజ్ స్పీడ్ అనమాట. మామూలు విషయం కాదు. ఇంకా మన కోవే కంటే ముందండి ఇది కేరళ ఉందన్నమాట. తర్వాత సేలం, తర్వాత సేలం నుంచి ఎర్నాకుళం ఇంటర్సిటీకి ఉంటుంది అనమాట. సేలం జాయిన్ అవుతుంది. తర్వాత మన వెనకాల కోయంబత్తూర్ శతాబ్ది ఉంటుంది అనమాట. తర్వాత ఓకా రామేశ్వరం ఉంటుంది. మన ముందు 2 ట్రైన్లు, మన వెనకాల 2 ట్రైన్ అనమాట సేలం వరకు. సో ఈ ఛార్జింగ్ సర్క్యూట్ పని చేయట్లేదండి బాబు. ఇప్పుడు నేను ఛార్జింగ్ పెట్టి చూసా, పని చేయట్లేదు ఛార్జింగ్ సర్క్యూట్స్. ఒకసారి రైలు మధ్య కంప్లీట్ ఇస్తాను సార్, చూస్తా ట్రై చేస్తాను. డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సేలం అనమాట. 66 కిలోమీటర్ల తర్వాత మన ట్రైన్కి సామల్పట్టి తర్వాత బొమ్మడిలో ఎక్కడ స్టాప్ లేదు, ఓన్లీ మరపల్లి స్టాప్ ఉంది ఏరియాలో. లాజిక్ అర్థం కాదండి బాబు. మన కోవైకి ఏమో మరపల్లి స్టాప్ ఇచ్చారు, ఓకే. బొమ్మడి సామల్పట్టి స్టాప్ ఇవ్వలేదు. అలాగే కోయంబత్తూర్ ఇంటర్సిటీ ఉంది కదా 12680, దానికేమో ఇది బొమ్మిడి సామల్పట్టి అన్ని స్టాప్ ఇచ్చారు. తిరువల్లూరు ఇంకా వడదలో స్టాప్ ఇవ్వలేదు. అది సేలం డివిజన్ వాళ్ళది, వాళ్ళకి ఇష్టమైన స్టాప్లు ఇచ్చుకోర్రు. ఇది చెన్నై డివిజన్ వాళ్ళది, వీళ్ళకి ఇష్టమైన స్టాప్లు ఇచ్చుకోరు అనమాట. ఎలా అలా నడుస్తుంది అపార్ట్మెంట్. ఇప్పటిదాకా మన కోవి ఏంటి మనపూరికి 10 మినిట్స్ ఎర్లీ వచ్చిందనమాట. క్లైమేట్ చాలా బాగుందండి, క్లైమేట్ చాలా బాగుంది. సెకండ్ సిటీ ట్రావెల్ చేస్తున్నా సరే ఆ పెయిన్ రావట్లేదు నాకు, చాలా బాగుందన్నమాట. అంటే ఇక్కడ ఎండాకాలం కదా, ఎండ ఎక్కువ ఉంటుందేమో, ఫోన్ ఇటుకపోతుందని భయం వేసింది నాకు మధ్యలో. కానీ వన్స్ ట్రైన్ కాట్పాడి దాటినాక బెంగ అంతా క్లియర్ అయిపోయిందండి బాబు. అంత బెంగే మేయట్లేదు ఇప్పుడు. క్లైమేట్ చాలా బాగుంది, మంచి గాలి వేస్తుంది, బాబా మంచి ల్యాండ్స్కేప్స్. నేను చెప్పే కదా
కాట్పాడి జొలార్పేట సెక్షన్ 5వ సెక్షన్ అని చెప్పి అసలు ఆ సెక్షన్ నాకు ఎప్పుడు డిసప్పాయింట్ చేయదండి బాబు. ఆ సెక్షన్ డిసప్పాయింట్ చేయదు, మన కోవి డిసప్పాయింట్ చేయలేదు. అది చెప్తున్నా కదా, చాలా బాగుంది రన్ మాత్రం. అసలు మంచి మంచి హై స్పీడ్ స్కిప్పింగ్స్, మంచి మంచి క్రాసింగ్స్, కొత్త కొత్త ట్రైన్తో క్రాసింగ్స్, అబ్బబ్బబ్బబ్బా. కోవైతో ఆ కాట్పాడి వరకే నాకు, సారీ జొలార్పేట దాకే నాకు జర్నీ పైసా వదిలిపోయిందండి బాబు. ఇక్కడ దొరికేదంతా బోనస్ అనమాట. నా దగ్గర వాటర్ అయిపోయిందండి. వాటర్ బాటిల్ కొంతమంది ట్రై వెయిట్ చేస్తున్నారు కానీ వాటర్ రావట్లేదు. వాడు అరక్కునం ముందు వరకు 2 సార్లు వచ్చారు వాటర్ వాళ్ళు, తర్వాత రావడం మానేసారండి బాబు వాటర్ వాళ్ళు మాత్రం. వాటర్ ఎంతసేపు సమోసా, పొలి, మసాలా వడ, బాదం పాలు ఇవన్నీ తిరుగుతారు తప్ప, ఇది ఫ్రూట్ సలాడ్ తిరుగుతారు తప్ప, గోబీ చిల్లి వాటర్ రావట్లేదు. తినడానికి వస్తున్నాయి బాగానే, కానీ తిన్నాక వాటర్ కావాలి, ఆ వాటర్ రావట్లేదు. టీ, కాఫీ, సూప్ అంతా వస్తుంది కానీ వాటర్ రావట్లేదండి. గోబీ చిల్లి అంటే వాటర్ మాత్రం రావట్లేదు, అన్నీ వస్తున్నాయి కదా. రావట్లే అని చెప్పి, ఎండగుందని చెప్పి చూడండి. ఇంకా చాక్లెట్ మిల్క్ షేక్ ఇస్తుంది. చాక్లెట్ మిల్క్ షేక్ ఇది 40 రూపీస్ అంట. చాక్లెట్, వెనిలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి అనమాట. చాక్లెట్ తీసుకున్నాను. To Salem Junction and welcome to Steel City of India. సేలంలో వాటర్ తీసుకోవాలండి బాబు. తెలుగు ట్రైన్లో వాటర్ అమ్మట్లేదు నా కొడుకులు. బా ఇక్కడ కూడా బాగానే ఉంది. వెల్కమ్ టు కార్పొరేట్ సిటీ నెంబర్ 3 అండి. చెప్పే కదా, మన తమిళనాడులో మొత్తం 12 సీట్లు ఉంటే 6 కోవై కవర్ చేస్తామని చెప్పి ఇది 3ది అనమాట. ఫస్ట్ చెన్నై అయిపోయింది, సెకండ్ వెల్లూరు, ఇప్పుడు సేలం అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేవన్నీ కార్పొరేట్ సిటీలే అనమాట. మన కోవైకి స్టాప్స్ తక్కువ అనమాట. మెయిన్ స్టేషన్లో అవుద్ది అనమాట, ఇంకెక్కడ ఆగదు. కానీ మన ట్రైన్ కూడా సేలం కూడా అండి 10 నిమిషాల ముందు వచ్చిందండి. 10 నిమిషాల ముందు వచ్చింది అనమాట, బీటీ వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన కోవైకి కూడా దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్స్ లాగుందని చెప్పి. సేలం స్టేషన్ కూడా వచ్చేసి ఎస్సీ అనమాట. టోటల్ ప్లాట్ఫామ్ 6. జోన్ సదర్న్ రైల్వే జోన్ డివిజన్ సేలం. సేలం ఒక డివిజన్ హెడ్ క్వార్టర్స్ కూడా సేలం జంక్షన్ అండి, ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. ఎందుకంటే ఒకళ్ళేమో టువర్డ్స్ వృద్ధాచలం, అండ్ ఒకళ్ళేమో టువర్డ్స్ జొల్లారపేట, అండ్ ఒకళ్ళేమో టువర్డ్స్ ధర్మపురి, అండ్ ఒకళ్ళేమో టువర్డ్స్ తిరుచిరాపల్లి, అండ్ ఒకళ్ళేమో టువర్డ్స్ కరూరు, అండ్ ఒకళ్ళేమో టువర్డ్స్ మన కోయంబత్తూర్ అనమాట. అందుకే సేలం వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. ఇంకా సేలం విషయానికి వస్తే సేలంని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు అండి. స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. అలాగే సేలంలో కర్రపెంట చాలా ఫేమస్ అనమాట. అబ్బా సేలంలో కూడా అండి ట్రైన్ చాలా మంది ఎక్కారు, చాలా మంది డీబోర్డ్ కూడా అయ్యారనమాట. చెప్తున్నా కదా, మన కోవై ఎక్స్ప్రెస్ లో తిరువల్లూరులో స్టార్ట్ అయిన డిమాండ్ కాట్పాడి, ఆంబూరు, జొల్లారపేట, సేలం ఎక్కడ తగ్గలేదండి. ఎక్కుతున్నారు దిగుతున్నారు, ఎక్కుతున్నారు దిగుతున్నారు అనమాట.
ఎంతైనా కోవై కోవై అండి బాబు. ట్రైన్లో ఛార్జింగ్ సాకెట్స్ పనిచేయట్లేదు అని చెప్పి కంప్లీట్ ఇచ్చారు కదా, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు అనమాట. ట్రైన్లో ఆన్ బోర్డ్ ఎలక్ట్రిక్ స్టాఫ్ ఉన్నారండి, జనరేటర్ కార్లో వాళ్ళు ఇచ్చారనమాట సేలంలో. ఇప్పుడు చార్జర్ పనిచేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఛార్జర్స్ పనిచేస్తున్నాయి బాగా. చెప్తున్నా కదా, మీరు ఎప్పుడైనా సరే ట్రైన్లో ఏదైనా ఇష్యూ అయితే, అది ఫుడ్ పరంగా బెడ్ పరంగా ఏ ఇష్యూ ఉన్నా సరే రైలు మధ్యలో కంప్లీట్ ఇవ్వండి, మీకు వెంటనే రెస్పాండ్ అవుతారనమాట. మొత్తానికి మన ట్రైన్ సేలం డిపార్ట్ అయిపోయిందండి. 10 minutes హాల్ట్ లెక్క. మన ట్రైన్ సేలంకి 11 ముందు వచ్చిందండి బాబు. కోవై మాత్రం చెప్తున్నాం కదా, కోవై వై వై సూపర్ ట్రైన్, సూపర్ ట్రైన్. అబ్బా బాబా. చూసారా, ఆ లైన్ అండి టువర్డ్స్ కరూర్ లైన్ అనమాట. కరూర్ తిరుచిరపల్లి లైన్ అండి. దాకండి మన ముందేమో కేరళ ఎక్స్ప్రెస్ ఉంది. కేరళకి ముందే, కేరళ తర్వాత ఏమో ఎర్నాకుళం ఇంటర్సిటీ ఉంది. మధ్యలో మనం ఉన్నాము. మన వెనకాలేమో కోయంబత్తూర్ శతాబ్ది ఉంది. శతాబ్ది కూడా మన క్లియరెన్స్లో రావాల్సిందే. వాడు మనకి ఒకటి చేయనివ్వదు, ఎందుకంటే ఇది కోవై కాబట్టి. కోయంబత్తూర్ పీపుల్ టెన్షన్ వై వై బికాస్ వి హ్యావ్ కోవై. వెరీ గుడ్. అయితే और एक बार बोलो, चेन्नई टू कोयम्बतूर पीपल टेंशन वाई वाई बिकॉज वी हैव कोवई. अच्छा बोलो यार. ఫ్యాక్టరీ ఉంది, పేపర్ ఫ్యాక్టరీ ఉంది. కావేరీ రివర్. ఇప్పుడు మన ట్రైన్ ఈరోడికి ముందు ఉందండి. ఇప్పుడే మీరు ఒక రివర్ చూసారు కదా, అదే కావేరీ రివర్ అనమాట. రాజమండ్రి ముందు గోదావరి, విజయవాడ ముందేమో కృష్ణ, నెల్లూరు ముందేమో పెన్నా, ఈరోడు ముందు కావేరి. మన అదృష్టం అనేది లోపు ఎనుకుంటే మన అదృష్టము. లోపు దృష్టం కూడా ప్యాంట్ కడుతున్న ముందు ఫుడ్ కట్టర్ రావట్లేదు అన్ని, వాటర్ మాత్రం ఆటికి వచ్చింది అనమాట. పర్లేదు, నేనే లోకల్ క్రెడిట్ ఇస్తాను. మన వ్యాప్ 7 బీ గడు మాత్రం గుర్రు పుంజు చూపించారండి బాబు. ఎక్కడికి వెళ్ళి పిప్పర్లు పోతుంది అనమాట. ఇలాగే ఇదే ఇబ్బంది కోయంబత్తూరు పిప్పర్ వెళ్ళిపోవాలి చాలు, మనకి ఇంకేం అవసరం లేదు. D3 దగ్గర ఉందన్నమాట మన ప్యాంట్ దగ్గర. D3కి మధ్యలో సమ్మ అండి మాకు ఈ రోడ్డు ఎంత మరికొద్దిసేపట్లో మనం జరిగిపోతున్నాం ఈ రోడ్. Welcome to E-Road Junction and welcome to Turmeric City of India and welcome to Corporate City number 4. ఈరోజు చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుందని బాబు. క్లియర్గా చాలా నీట్గా ఉంటుంది. చాలా అన్నీ ఉన్నాయి కిచెన్ అన్నమాట.
పోలీస్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. టు ఈ రోడ్ అండ్ వెల్కమ్ టు టర్బలిక్ సిటీ ఆఫ్ ఇండియా అండ్ వెల్కమ్ టు కార్పొరేట్ సిటీ నెంబర్ 4. ఫస్ట్ చెన్నై, సెకండ్ వేలూరు, థర్డ్ సేలం, ఫోర్త్ ఈరోడ్ అనమాట. ఫోర్త్ కార్పొరేట్ సిటీ అనమాట. మొత్తం 12లో ఇప్పుడు 4 కవర్ చేసాం అనమాట. ఇంకా ఈ రోడ్ విషయానికి వస్తే అంటే ఈ రోడ్డు స్టేషన్ కోడ్ వచ్చేసి ఈడీ అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ 4 జోన్, సదర్న్ రైల్వే జోన్, డివిజన్ సేలం. మన ఈ రోడ్ జంక్షన్ అండి, ఎందుకంటే ఈ రోడ్ నుంచి మొత్తం 3 లైన్స్ వస్తాయి అనమాట. ఒకళ్ళేమో టువర్డ్స్ మన జోలర్పేట్ లైన్, అండ్ ఒకళ్ళేమో టువర్డ్స్ కోయంబత్తూర్ లైన్, అండ్ ఒకళ్ళేమో టువర్డ్స్ కరూర్ లైన్ అనమాట. అందుకే ఈ రోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. ట్రైన్లో ఇంకా కోచ్ కాంపిటీషన్ అండి. మన ట్రైన్లో మొత్తం 22 కోచ్లు అనమాట. ఎల్హెచ్బి అయితే 22, ఐసీఎఫ్ అయితే 24 అనమాట. మంది ఎల్హెచ్బి కాబట్టి 22 కోచ్లు అనమాట. ఈ 22 కోచ్ల్లో 13 సెకండ్ రిజర్వేషన్ కోచ్లు, 2 చైర్ కార్ కోచ్లు, ఏసీ చైర్ కార్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కారు, 4 జనరల్, ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఈఓజీ కోచ్, మొత్తం 22 కోచ్లు ఫుల్లీ లోడెడ్ ట్రైన్ అనమాట మన కోవై ఎక్స్ప్రెస్. చెప్తున్నా మొరపూడి దాకా క్లైమేట్ చాలా బాగుందండి. అసలు ఎండ తగలలేదు. వన్స్ సేలంకి వచ్చామా ఎండ తగ్గుతూనే ఉందండి బాబు. ఎండ దెబ్బకి లోపల కూర్చుని వెళ్తా, ఫోన్ హిట్ ఎక్కిపోతుంది, ఛార్జింగ్ అయిపోయింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అందుకే నేను కుర్లా ఎక్స్ప్రెస్, తర్వాత మధురై వందే భారత్, తర్వాత మధురై, తర్వాత ఇదేంటి కోయంబత్తూర్ ఇంటర్సిటీ, ఈ 3 క్రాసింగ్స్ మిస్ చేసా అండి. సారీ అండి, ఏమనుకోవద్దు. కానీ నాకు ఓపికనంత వరకు, నాకు చాదనంత వరకు అన్ని చూపిస్తున్నాను అండి. కానీ కొన్నిసార్లు ఫోన్ మొబైల్లో ఛార్జింగ్ లేక, నాకు టైం బాగాలేకపోతే కొన్ని చూపించలేకపోతున్నాను అనమాట. జనరల్ కంపార్ట్మెంట్ టీ, కాఫీ, బజ్జీ, ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నాండి. ఇది మంచి విషయం, మంచి ఇనిషియేటివ్ అనమాట. పిట్ట కొంచెం కుదరలాగా మన ఈ రోడ్ అంటే టర్మరిక్ సిటీ ఆఫ్ ఇండియా అనమాట. ఎందుకంటే ఈ రోడ్లో పసుపు చాలా ఫేమస్, పసుపు యొక్క ఉత్పత్తి చాలా ఫేమస్ అనమాట. ఇంకోటి, ఈ రోడ్ నుంచి కోయంబత్తూర్ కరెక్ట్గా 100 కిలోమీటర్లు అండి. ఈ రోడ్ టు తిరుపూర్ 50, తిరుపూర్ టు కోయంబత్తూర్ 50, మళ్ళీ ఈ రోడ్ టు కోయంబత్తూర్ 100 అనమాట. ఇప్పుడు టైం కరెక్ట్ 12 అవుతుంది కదా, మనం తిప్పి కొడితే గంటన్నర వెళ్ళిపోవచ్చు మనం కోయంబత్తూర్. యాక్చువల్గా మన అరైవల్ ఏమో 2:05 అనమాట కోయంబత్తూర్. మనం 1:30కి వెళ్ళిపోవచ్చు. చూద్దాం మనకు కోవై 8 టైంకి వెళ్తాడు. యాక్చువల్గా మన ట్రైన్ ఈ రోడ్ నుంచి 12:05కి డిపార్ట్ అయిపోవాలండి. కానీ ఇంకా డిపార్ట్ అవ్వాలి. ఎందుకబ్బా డిపార్ట్ అవ్వని ఆలోచిస్తుంటే, నేను చెన్నైలో చూసానండి, మన ట్రైన్ ఎండింగ్లో ఫస్ట్ ఏసీ కోచ్ అటాచ్ చేశారనమాట. ఫస్ట్ ఏసీ కోచ్, ఎంసీ కోచ్ అటాచ్ చేశారనమాట. ఆ కోచ్ ఏమో ఇప్పుడు ఈ రోడ్ డిటాచ్ చేశారనమాట. అందుకే మన ట్రైన్ ఇన్సేపు ఆపేశారు. ఇంక ఇలానే మెల్లగా వచ్చిందిలే, ఇంకా స్పీడ్గా వచ్చిందిలే, మనం అంటే ఇంకా బిఫోర్ వెళ్ళిపోతామని కోయంబత్తూర్ చాలా ఆశపడ్డా. కానీ ఇక్కడ వేస్ట్ చేసే టైం మొత్తం సిగ్నల్ ఇచ్చారండి. మన ట్రైన్కి సిగ్నల్ ఇచ్చారు. జెండా ఊపేస్తున్నారు. ఎక్కండి 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 ఎక్కండి. అంటే మన ట్రైన్ ఈ రోడ్ డిపార్ట్ అయిందనమాట. మన ట్రైన్కి ఈ రోడ్లో 5 minutes హాల్ట్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఈ రోడ్లో వాటరింగ్ చేశారు, వాటరింగ్ క్లీనింగ్ చేశారనమాట. అందుకే ఆపారనమాట. ఈ ట్రైన్ కాదు, ఏ ట్రైన్కైనా ఈ రోడ్లో పక్క వాటరింగ్ క్లీనింగ్ జరుగుతాయండి. నేను లాస్ట్ టైం ఎర్నాకుళం ఇంటర్సిటీ, వెస్ట్ కోస్ట్, ఆ ట్రైన్ క్లీనింగ్ జరిగింది అనమాట. నాకు అందుకే ఐడియా ఉంది. బాయ్ బాయ్ ఈ రోడ్ జంక్షన్. మన ఇండియా లాంగెస్ట్ అమృత్ భారత్ జోగ్బాని అమృత్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ ఎయిర్ కార్డ్ కూడా ఇక్కడ స్టార్ట్, ఎయిర్ కార్డ్ కూడా. మన కోవైలో టీ అమ్ముతారండి, టీ కాఫీ అమ్ముతారు అనమాట. జింజర్ టీ అంటే 10 రూపాయలు అనమాట. ట్రై చేస్తాను ఎలా ఉందో. యావరేజ్ అండి బాబు, అసలు ఏం బాగాలేదు. జోలార్పేట తాగిన టీ వరస్ట్గా ఉంది, ఈ టీ కూడా వరస్ట్గానే ఉంది. దీనికంటే నేను వైగిలి ట్రావెల్ చేశాను అండి. వైగి టీ చాలా అదుర్సు, లాల్ బాగ్ టీ బాగుంది. కానీ బృందావన్లో కూడా బాగుందండి. దీనిలో టీ ఇంత వరస్ట్గా ఇచ్చారు. జింజర్ టీ అని చెప్పి ఇంత పనికిమాలిన టీచర్ ఏంటండి బాబు. వచ్చి ఇక మన ట్రైన్లో ఐస్ క్రీమ్ అమ్ముతారు, ఐస్ క్రీమ్ కూడా అమ్ముతారండి. ఐస్ క్రీమ్, లెమన్ రైస్, కర్రీస్ అన్ని అమ్ముతారండి బాబు. నా డే బాగాలేదనుకుంటా, టీ పరంగా నేను డిసప్పాయింట్ అయ్యాను ఈరోజు కూడా. నేను క్యా బాయ్ చాయ్ ఈ ట్రైన్ ఇప్పుడు ఐస్ క్రీమ్ అమ్ముతారు, ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు, టమాటో సూప్ అమ్ముతున్నారు, సమోసాలు అమ్ముతున్నారు, దాల్వడ అమ్ముతున్నారు, లెమన్ రైస్, టమాటో రైస్, అన్ని ఫుడ్ పరంగా దోకలు లేదు. కాకపోతే నాకు ఎందుకు తినాలని లేదండి ఈరోజు. ఎండ ఎక్కువ ఉంది కదా బయట, అందుకే ఏం తినాలనిపించట్లేదు ఆయిల్ ఫుడ్. కానీ ఇంత ఎండ చూడండి, ఎవరైనా మంచి లస్సీ తాగుతారు, బటర్ మీద తాగుతారు, నేను టీ తాగుతున్నా తేడాగాని కాబట్టి. చెప్పుకోవాలంటే మాదిగా T12 కోచ్, T12 కోచ్లో మాత్రం ఫ్లాట్ ఫీడ్స్ పక్కాగా వస్తుందండి బాబు. ఫ్లాట్ ఫీడ్స్ చాలా ఫ్లాట్గా వస్తుంది అనమాట. ఇంకోటి, మన ట్రైన్ జోలార్పేట దాకా 130 లిమిట్ అనమాట. 130 మ్యాక్సిమం స్పీడ్ వచ్చాడు అనమాట. 130 దాకా వచ్చాడు. కానీ జోలార్పేట దాకా, కోయంబత్తూర్ దాకా మాత్రం 110. ఎందుకంటే ఇంకా రూట్ అప్డేట్ కాలేదు. జోలార్పేట, పెరంబూర్ టు జోలార్పేట 130, జోలార్పేట కోయంబత్తూర్ 110 మాత్రమే. 110 వెళ్ళిన సరే బాగానే వెళ్తుండు. నేను చెప్పా కదా, నాకు 130, 110 మ్యాటర్ కాదు, మంచిగా వెళ్ళాలన్నమాట. జర్నీ బోర్ కొట్టదు ఇక్కడ. కానీ కోవైలో బోర్ కొట్టట్లేదు. కానీ ఫుడ్ విషయాలు కొంచెం లైట్గా ఎక్స్పెక్ట్ డౌన్ అయ్యాయి, కానీ మిగతా ఓకే అండి, బాగుంది. ఆన్ బోర్డ్ ప్యాంట్రీ స్టాఫ్ ఉన్నారు, ఆన్ బోర్డ్ ఓబీజీ స్టాఫ్ ఉన్నారు, అంతా బాగుంది ట్రైన్లో.
అండ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది చూడండి. సెకండ్ రేటింగ్ ఇంటి ఎంత బాగుందో. అప్ టు కాట్పాడి దాకా కొంచెం ఇబ్బంది అయింది నాకు, కానీ కాట్పాడి దాకా మొత్తం క్లియర్ అయిపోయింది అండి, అంత ఇబ్బంది ఏం లేదు నాకు. అప్పుడండి ఎప్పుడైనా సరే బోర్ కొట్టదు, మంచి ఫ్యాన్ దొరుకుతారన్నమాట. ఇప్పుడు అంకుల్ దొరికారనమాట. అంకుల్ హాయ్ అంకుల్. అంకుల్ పేరు ఎం విజయ్ కుమార్ ఫ్రమ్ కోయంబత్తూర్. ఇప్పటికి చెన్నైలోని వరంగ. అంకుల్ నాకు మంచి కంపెనీ ఇచ్చారనమాట. అంకుల్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇవన్నీ తీసుకోవడం. అంకుల్ నాకు చాలా நல்ல కంపెనీ కూడా சொல்றா, அவன் తెలుగులో சொல்றா. நீங்க எனக்கு நல்ல కంపెనీ కూడా சொல்லி తెలుగులో சொல்றேன். நான் తెలుగు புரியுமா? கொஞ்சம் புரியுமா? தெலுங்கு படம் பாக்குறீங்களா நீங்க? நான் எல்லா தமிழ் படம் பார்ப்பேன். ఓకే ఓకే. అది ఒక స్టేజ్. ఇంక ఎవరు ఓ భాయ్ आपका नाम क्या है? ओबायदुल शेख, किधर से आप? वेस्ट बंगाल। वेस्ट बंगाल। आप भैया आपका नाम बोलो, नाम बोलो। नाम क्या है? नवीन। नवीन आप किधर से? वेस्ट बंगाल, कलकत्ता। ओ भाई देख बोलो సేమ్ ప్లేస్ ఎంటర్ అవుతున్నాము. తిరుపతి నుంచి కొట్టేని బయటకు వస్తాను అన్నమాట. అదే అండి ఎర్నాకుళం టాటా నగర్ ఎక్స్ప్రెస్ వ్యాప్ 7 టాటా నగర్. ఇది బొకేరే వాళ్ళు అన్నయ్య అండి బాబు. లాగ్ పర్లేదు, లేదు కొంచెం నీట్గా ఉంది. అప్పుడప్పుడు ఏంటి విధుడు అవుతుంది అనమాట. ఇంటిలో ఫ్యాంటే ఉండదు కానీ సంపాదన. మనం ఇలా ఎంటర్ అవుతున్నా వెళ్ళిపోతుంది బయటికి. టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ బొకారో బ్రదర్ ఖదీం బ్రదర్. ఇక్కడ చూడండి జనాలు ఉన్నారు. వీళ్ళందరూ నాకు వెళ్తే బొకారో కోసము ఎర్నాకుళం కోసం వెయిట్ చేస్తున్నాను. ఎర్నాకుళం ఇంటర్సిటీ కోసం. వెల్కమ్ టు తిరుపూర్ అండ్ వెల్కమ్ టు నైట్ వేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ వెల్కమ్ టు కార్పొరేట్ సిటీ నెంబర్ 5. ఇప్పుడు దాకా మనం కోవేలో అండి 5 కార్పొరేట్ సిటీస్ కవర్ చేసాం. తమిళనాడులో ఉన్న 5 కార్పొరేట్ సిటీస్. మీరు కోయంబత్తూర్ కవర్ చేసి 6 అయిపోతాయి అన్నమాట. ఇంకా తిరుపూర్ విషయానికి వస్తే అండి, తిరుపూర్ని నైట్ వేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే తిరుపూర్లో అల్లిన వస్తువులు చాలా ఫేమస్ అనమాట. అలాగే టెక్స్టైల్స్, కాటన్ టెక్స్టైల్స్ చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ తిరుపూర్లో. అని తిరుపూర్ చాలా ఫేమస్ అనమాట అండి. మార్నింగ్ టైంలో చెన్నై నుంచి టువర్డ్స్ సేలం రావాలన్నా, టువర్డ్స్ కిరూర్ రావాలన్నా, టువర్డ్స్ తిరుపూర్ రావాలన్నా, టువర్డ్స్ కోయంబత్తూర్ రావాలన్నా మంచి ఆప్షన్ మన కోవై ఎక్స్ప్రెస్ అనమాట. కోవై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చాలా మంచి ఆప్షన్ అనమాట. మన ట్రైన్ తిరుపతి నుండి డిపార్ట్ అయిపోయిందండి. ఇంక మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కోయంబత్తూర్. కరెక్ట్గా 50 కిలోమీటర్లు అనమాట. బై తిరుపూర్. ఫ్లాట్ మీద ఉండి ఫ్లాట్ మీద వంకలు వేస్తుంది మాత్రం. సేలం ఉందండి మన శతాబ్ది అండి వెనకలే ఉందన్నమాట. కోయంబత్తూర్ శతాబ్ది మన కోవ వెనకలే ఉంది. సేలం నుంచి సేలంలో కానీ ఏ రోడ్లో కానీ ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు ఊళ్ళకి. శతాబ్ది ముందే పరిగెడుతుండు, శతాబ్ది కంటే బాగా పరిగెడుతుండు.
బాబా కరువు మీద కరువు కదా బాబా బాబా అటు కొట్ట కోమై బాబా బాబా ఏమైనా కరువా ఏమైనా బ్లాక్ బాస్టర్ కరువు అండి బాబు ఎరుగురు కదా కరువు అంటే అదిరిపోయింది అసలు ఓవరే మాత్రం మీరు కరువుతో పిచ్చకిస్తున్నాను మాత్రం బాబా మూడుకి చెప్తున్నాను ఏంట కరువు టెంపుల్ ఉంది ఇక్కడ మంచి టెంపుల్ ఉందండి కోయంబత్తూర్ ముందు ఇక్కడ గంగా హాస్పిటల్ ఈ లైన్ చూసారా ఈ లైన్ టోవర్డ్స్ ఊటీ లైన్ అండి మెట్టపాలెం లైన్ అనమాట మెట్టపాలెం మా ఇప్పుడు కోయంబత్తూర్ నార్త్ పెట్టినాం అనమాట కోయంబత్తూర్ నార్త్ చూసాను లారీస్ ఉన్నాయి ఇక్కడ లారీ ఫేస్టే ఉంది ఇక్కడ పెద్ద పెద్ద లారీలు అన్ని పెద్ద పెద్ద లారీలే ఈ ఎండ మాత్రం దుమ్ము లేపుతుందండి బాబు ఈ ఎండలో కూడా మనోడు నీడలా పరిగెడుతుంది కదా బాబా కొట్టు కొట్టు నీలగిరి స్టాప్ ఉందండి కోయంబత్తూర్ మనగిరి స్టాప్ చరణ్ కూడా స్టాప్ అనుకున్నాయి బ్రూక్ఫీల్డ్స్ మాల్ అండి ఇది బ్రూక్ఫీల్డ్స్ మాల్ బయట బ్యాక్ సైడ్ అంట నాకు అంకుల్ దిగో అంకుల్ చెప్పారు నాకు థ్యాంక్స్ అంకుల్ బ్రూక్ఫీల్డ్ మాల్ అబ్బా కోయంబత్తూర్ సిటీ కోవా వా 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 ఆల్ముడిచ్చారు మొదల్ మయ్యల్ కలికిలే నానా 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 నాని నాని దత్తం గలగలే ఇదే మనకి కోయంబత్తూర్ ఉంటుంది ఇక్కడ వ్యాప్ 7 రెసిస్టెంట్ ఉంది వ్యాప్ 4 రెసిస్టెంట్ ఉంది మొత్తం ఇక్కడ వెల్కమ్ టు కోయంబత్తూర్ జంక్షన్ కోయంబత్తూర్ నాగర్కల్ ఎక్స్ప్రెస్ ఓకే వి రీచ్డ్ కోయంబత్తూర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ అండి హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చింది ట్రైన్ 2:05కి రావాల్సింది 1:35కి వచ్చింది ట్రైన్ ఇక్కడ అబ్బా
சொன்னாலே அரை மணி நேரம் முன்னாடி மாட்டேன் ట్రైన్ కోయంబత్తూర్ చేరుకుందనమాట. అందరు రెడీ అయిపోతుంది దిగడానికి. ఇంకా వా మళ్ళీ ఇదే ట్రైన్ బ్యాక్ టువర్స్ చెన్నై వెళ్తాను అనమాట 3:15కి. చెప్పానని అసలు చెప్పడం మర్చిపోయా, మన ట్రైన్ యొక్క ఫేర్ అండి. మన ట్రైన్ ఫేర్ వచ్చేసి జనరల్ అయితే 180, సెకండ్ సిట్టింగ్ ఏమో 205, ఏసీ చేరిగారు అయితే 705 అనమాట. నేను ట్రావెల్ చేసింది సెకండ్ సిట్టింగ్ కాబట్టి నేను చెన్నై నుంచి కోయంబత్తూర్కి నేను పే చేసింది 205 రూపాయలండి, 205 రూపీస్ అనమాట. ఈ జర్నీకి 205 వర్తా అంటే త్రిబుల్ వర్త్ అండి బాబు, సింగిల్ డబుల్ కాదు, త్రిబుల్ వర్త్ వర్మ వర్త్. చెప్తున్నా కదా జర్నీ చాలా వర్త్ అండి. 200 రూపీస్లో మీరు చెన్నై టు కోయంబత్తూరు ఇలాంటి ట్రైన్లు వస్తున్నాయంటే చాలా గ్రేట్ అండి బాబు. చెప్తున్నా కదా ట్రైన్ వాషింగ్ మెయింటెనెన్స్ బాగుంది, ఛార్జింగ్ సాకెట్స్ పనిచేస్తున్నాయి, కంప్లీట్ ఇచ్చినాక ఫుడ్ కూడా అంత ఇంత బాగుంది, అంత బాగుందండి ట్రైన్లో. నేను ట్రావెల్ చేసి సెకండ్ సిట్టింగ్లో అయినా సరే, సమ్మర్ సీజన్లో అయినా సరే, కానీ ఎక్కడ నాకు ప్రాబ్లం రాలేదండి. ట్రైన్ జర్నీ చాలా బాగా. ఎండ విసుకొస్తున్నా సరే కోవై తన రన్తో నీడలా కాపాడాడు. ఆ ఎండ నుంచి రన్ ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇంకా మిగతా విషయాలన్నీ ట్రైన్ దిగా మాట్లాడుతున్నాం మన స్టైల్లో. ఆల్మోస్ట్ వెల్కమ్ టు కోయంబత్తూర్ అండ్ వెల్కమ్ టు కోవై అండ్ వెల్కమ్ టు మాంచెస్టర్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ వెల్కమ్ టు కార్పొరేట్ సిటీ నెంబర్ 6. చూసారా మన కోవై దయ వల్ల ఒకే రోజులో తమిళనాడులో 6 కార్పొరేట్ సిటీ చూసామన్నమాట, చెన్నై నుంచి కోయంబత్తూర్ దాకా. ఇంకా మన ట్రైన్కి కోవై అని పేరు ఎందుకు వచ్చింది మీకు ఐడియా వచ్చింది ఉంటుంది అనమాట. యాక్చువల్గా కోయంబత్తూర్ని కోవై అంటారు అనమాట, అందుకే మన ట్రైన్కి కోవై అని పేరు పెట్టారనమాట. మన ట్రైన్ కోయంబత్తూర్కి వస్తుంది కాబట్టి. ఇంకా కోయంబత్తూర్ జంక్షన్ విషయానికి వస్తే అండి, కోయంబత్తూర్ జంక్షన్ ట్రైన్ కోడ్ వచ్చేసి CBE అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 6, జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ సేలం. మన కోయంబత్తూర్ జంక్షన్ ఎందుకంటే కోయంబత్తూర్ మొత్తం 3 లైన్లు వెళ్తాయి అనమాట. ఒకటేమో టువర్డ్స్ పొల్లాచి అండ్ ఒకటేమో టువర్డ్స్ మెట్టుపాలెం అండ్ ఒకటేమో టువర్డ్స్ సేలం. అందుకే కోయంబత్తూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. మన కోవై వచ్చేసండి సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ తమిళనాడు అనమాట. సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ తమిళనాడు. చూసారా క్యాపిటల్ ఆఫ్ తమిళనాడు, సెకండ్ లార్జెస్ట్ ఆఫ్ సిటీ ఆఫ్ తమిళనాడు కవర్ చేసేదే మన కోవై అనమాట. మళ్ళీ ఇదే కోవై అండి 3:15 స్టార్ట్ అవుతుంది అనమాట మన కోయంబత్తూర్ నుంచి. నైట్ 10:45కి ఏమో చెన్నై వెళ్తుంది అనమాట. కోవై చెన్నై టు కోయంబత్తూర్ పీపుల్ టెన్షన్ వై బికాస్ వీ హ్యావ్ కోవై. ఇలా మనం వెళ్ళిపోతుంటాం కింద నుంచి. ఇలా అండర్ గ్రౌండ్ దిగుతాం మన కోవై నుంచి వెరైటీగా. కోవై వచ్చేసి కోయంబత్తూరు 2:05 రావాలండి, కాకపోతే మన ట్రైన్ 1:35కి వచ్చింది అనమాట. అంటే హాఫ్ అన్ అవర్ బీటీ వచ్చింది అనమాట ట్రైన్. దీన్ని కూడా అర్థం చేసుకోండి మన కోవైకి ఎంత స్లాగ్ ఇచ్చారో. మన కోవైకి తిరుపూర్ నుంచి కోయంబత్తూర్ దాకా దగ్గర గంట స్లాగ్ ఇచ్చారనమాట, అందుకే ఇంత టైం పట్టింది అనమాట. ఒకవేళ ట్రైన్ తిరుపూర్కి లేట్ వచ్చినా సరే కోయంబత్తూర్ ఆన్ టైం వచ్చేస్తుంది అనమాట, ఆ స్లాగ్ కవర్ చేసుకొని. సేమ్ ఈ రూట్ లాగా ఉందండి, ఈ రూట్ కూడా ఇలానే ఉంటుంది అనమాట. సేమ్ బాగుంది చూడడానికి. వెయిటింగ్ ఏరియా, మెడికల్ ఎమర్జెన్సీ బోత్, ఫుడ్ ప్లాజా, ఇవ్వండి ఫ్రెష్ జ్యూస్ అంట, కాఫీ హౌస్ అంట, రైన్స్ హోటల్ అంట. వావ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఇక్కడ వెస్ట్ ఎంట్రన్స్ గవర్నమెంట్. వావ్ వావ్ చూసారా స్టీమ్ లోకమోటివ్ చాలా బాగుంది కదా, అదుర్స్ కదా, అదుర్స్ చాలా బాగుంది. మన కోయంబత్తూర్ జంక్షన్ బయటకు వచ్చినామండి. ఇంకా ఈ ఎండ మాత్రం అదిరిపోతుందండి బాబు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జిట్ ఏరియా చాలా బాగుంది. అక్కడ చూసారా స్టీమ్ లోకమోటివ్, అది కూడా చాలా బాగుంది అనమాట. ఇంకా నా జర్నీ విషయానికి వస్తే 1 ట్రైన్ 1 జోన్ 2 డివిజన్స్, తర్వాత ఏమో 7.5 hours 12 స్టాప్స్ 495 kilometers కవర్ చేసుకున్నాక మనం జరుపుకున్నాం కోయంబత్తూర్ కోవై. ఇక్కడ దాకా నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కోయంబత్తూర్ కోవై.